భూపాలపల్లి జిల్లా నివేదిక ప్రకారం భూపాలపల్లిలోని పుష్ప గ్రాండ్ ఫంక్షన్ హాల్లో ఫ్రాడ్ కా ఫుల్ స్టాప్ నినాదంతో భారీ అవగాహన కార్యక్రమం జరిగింది. జిల్లా ఎస్పీ శ్రీ సిరిశెట్టి సంకీర్త్ ఐపీఎస్ గారి నేతృత్వంలో జరిగిన ఈ సదస్సులో సుమారు 1000 మంది విద్యార్థులు పాల్గొన్నారు. ప్రధానంగా సైబర్ నేరాలు మరియు రోడ్డు భద్రతపై ఇక్కడ అవగాహన కల్పించారు. ఆన్లైన్ మోసాలకు గురైతే వెంటనే 1930 నంబర్కు కాల్ చేయాలని అధికారులు సూచించారు. అలాగే హెల్మెట్ మరియు సీట్ బెల్ట్ ప్రాధాన్యతను విద్యార్థులకు వివరించారు. in a different way using other means. కొన్ని వీడియోస్ ద్వారా కొన్ని మీకు వీడియోస్ చూపెట్టాము. ఆ వీడియోస్ మీకు అర్థమయ్యాయా? మల్టీ లెవెల్ మార్కెటింగ్ మీద ఒక వీడియో అర్థమైందా? మీరు 10 మందిని జాయిన్ చేస్తే తలా ఒకరి దగ్గర మీకు డబ్బులు వస్తాయి అని చెప్పేసి అలా మీరు ఇంకో 10 మందిని జాయిన్ చేస్తే వాళ్ళు ఇంకో 10 మందిని జాయిన్ చేస్తే అలా మళ్ళీ మీకు డబ్బులు వస్తాయని చెప్పి డబ్బులు కలెక్ట్ చేస్తారు. ఆ వీడియో అర్థమైందా మీకు? ఇంకొకటి జాబ్ రిలేటెడ్ ఫ్రాడ్, ఇంకొకటి సోషల్ మీడియా రిలేటెడ్ ఫ్రాడ్. సోషల్ మీడియాలో యూ షుడ్ బి ఓకే యాక్టివ్, బట్ యూ షుడ్ నాట్ షేర్ యువర్ ఏం షేర్ చేయొద్దు? ప్రైవేట్ డీటెయిల్స్. అది ఫొటోస్ అవ్వచ్చు, వీడియోస్ అవ్వచ్చు, ఏదైనా ఇన్ఫర్మేషన్ అవ్వచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బీ. యూ షుడ్ నాట్ షేర్ యువర్ ప్రైవేట్ డీటెయిల్స్. షేర్ చేయొచ్చా? చేస్తే ఏమవుతుంది? మీ ప్రైవేట్ డీటెయిల్స్ షేర్ చేస్తే ఏమవుతుంది? బ్లాక్మెయిల్ చేస్తారు. ఎస్, ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపించి ఫస్ట్ మిమ్మల్ని ఫ్రెండ్ చేసుకుంటారు, మీ ప్రైవేట్ డీటెయిల్స్ తీసుకొని మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేస్తారు. సో వన్ వీడియో ఈజ్ అబౌట్ దట్. ఇంకొక వీడియో డిజిటల్ అరెస్ట్ గురించి, అండ్ వన్ వీడియో ఆన్ ఇన్వెస్ట్మెంట్. సో 5 డిఫరెంట్ థీమ్స్ మీద వీడియోస్ ప్రజెంట్ చేశాము. యూ అండర్స్టూడ్ దోస్ వీడియోస్? అర్థమైంది కదా? అండ్ 2 స్కిట్స్ కూడా చేశాము. పోలీస్ డిపార్ట్మెంట్ తరపు నుంచి పీసీ కూడా ఒక 2 మంచి పాటలు పాడాడు. పాటలు నచ్చాయా? పాటలో ఉన్న మీనింగ్ అర్థమైందా? సో అల్టిమేట్ పర్పస్ ఏంటి అంటే, మీకు స్పీచెస్ ఇస్తే బోర్ కొడుతుందని చెప్పేసి వి థాట్ ఆఫ్ డూయింగ్ ఇట్ ఇన్ ఏ డిఫరెంట్ వే. కొన్ని వీడియోస్, కొన్ని స్కిట్స్, కొన్ని సాంగ్స్ లాగా వి ట్రైడ్. అల్టిమేట్ పర్పస్ ఇస్ టు క్రియేట్ అవేర్నెస్ ఇన్ దిస్ ఎరా. మేము చిన్నగా ఉన్నప్పుడు అట్లీస్ట్ ఇంత మీడియా లేదు, ఫోన్స్ కూడా అవైలబిలిటీ లేదు. నౌ యు ఆర్ ఇన్ దట్ జనరేషన్ వేర్ అందరూ అట్లీస్ట్ ఫోన్ యూజ్ చేసి ఉంటారు. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ అట్లీస్ట్ వన్స్ యూజ్ చేసి ఉంటారా లేదా? సో ఫోన్ ఈజ్ ఏ వల్నరబుల్ డివైస్. దానికి ఇంటర్నెట్ కనెక్టివిటీ ఉంటే ఇట్స్ ఎ వల్నరబుల్ డివైస్. ఒకప్పుడు మీ ప్రాపర్టీ, మీ డీటెయిల్స్ అవన్నీ ఇంట్లో లాకర్లో పెట్టుకునేవాళ్ళు భద్రంగా, సేఫ్లో. దాన్ని ఎవడన్నా కొట్టేయాలంటే ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్. వాడు రెక్కీ చేసి చాలా ప్లాన్ వేసి స్కెచ్ చేసి మీరు లేనప్పుడు వాడు పగలగొట్టి తీసుకెళ్ళాలి. ఇప్పుడు డివైస్ ఏదైతే ఉందో, మొబైల్ డివైస్, వెరీ ఈజీ. ఒక్కసారి ఏదైనా మీరు లింక్ క్లిక్ చేసి మీ మొబైల్ హ్యాక్ అయ్యి వాడి కంట్రోల్లోకి వెళ్ళిందంటే దే కెన్ యాక్సెస్ ఎవ్రీథింగ్. మీ ఫొటోస్ వాడికి దొరుకుతాయి, దాన్ని పెట్టుకొని మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేస్తాడు. మీ బ్యాంక్ రిలేటెడ్ డీటెయిల్స్ వాడికి దొరుకుతాయి, మీ అకౌంట్లో ఉన్న మనీ అంతా వాడు ట్రాన్స్ఫర్ చేసుకుంటాడు. సో ఇట్స్ ఎ వెరీ వల్నరబుల్ డివైస్. సో పోలీస్ డిపార్ట్మెంట్ తరపు నుంచి వాట్ ఈజ్ అవర్ రిక్వెస్ట్ టు ఆల్ ఆఫ్ యూ ఈజ్
బీ కేర్ఫుల్ వైల్ యూజింగ్ మొబైల్ ఫోన్స్. ఓటీపీస్ ఏవైతే ఉంటాయో డోంట్ షేర్ విత్ అవుట్సైడర్స్. మీకు డబ్బులు ఎవరైనా పంపిస్తాను అంటే మీరు ఓటీపీ షేర్ చేయాల్సిన అవసరం లేదు, వాడు డైరెక్ట్ పంపించగలుగుతాడు యూపీఐ ట్రాన్సాక్షన్ ద్వారా. మీ పాస్వర్డ్స్ ఏమన్నా ఉంటే యూ కీప్ చేంజింగ్ యువర్ పాస్వర్డ్స్ రిపీటెడ్గా. అండ్ సోషల్ మీడియా యూ ఆల్రెడీ టోల్డ్, డోంట్ షేర్ యువర్ ప్రైవేట్ డీటెయిల్స్ ఇన్ సోషల్ మీడియా. అండ్ కీప్ యువర్ మొబైల్ ఆల్వేస్ ఇన్ యువర్ కంట్రోల్. మీ మొబైల్లో ఇఫ్ యు ఆర్ కీపింగ్ వాట్సాప్ ఆర్ సమ్ ఫైనాన్షియల్ యాప్స్ లైక్ ఫోన్పే, గూగుల్ పే ఇట్లాంటివి పెట్టుకుంటే ఒకవేళ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ గురించి సపరేట్ మొబైల్ యూజ్ చేయండి. రెగ్యులర్ యూజ్ చేసే మొబైల్ కాకుండా యు టెల్ యువర్ పేరెంట్స్ ఆల్సో, మీ తల్లిదండ్రులకు కూడా చెప్పండి, నార్మల్ కాల్స్ కోసం డే టు డే బిజినెస్ కోసం ఒక ఫోన్ యూజ్ చేస్తే ఓన్లీ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ గురించి ఇంకొక ఫోన్ యూజ్ చేయమని చెప్పండి. ఆ ఫోన్లో ఎలాంటి లింక్స్ రాకుండా యూ ఎన్ష్యూర్ దట్ ఆ ఫోన్ నెంబర్ ఎవరికి షేర్ చేయకుండా, ఏదైనా వచ్చినా కూడా క్లిక్ చేయకుండా. యూ అండర్స్టూడ్ వాట్ ఐఎమ్ టెల్లింగ్? చెప్పింది అర్థమైందా?